ఆయన తెలుగు మాస్టర్, అంతేకాదు తెలుగు కామెడీ స్టారు. ఏ సినిమా అయినా కమెడియన్ జోక్ వేస్తే నవ్వుతారు, కానీ ఆయన తెరపై కనిపిస్తే చాలు కడుపుబ్బ నవ్వేస్తారు. ఆయన సంపూర్ణంగా ఎదిగిన నటుడు. తెలుగు సినిమా కామెడీకి వాచ్మ్యాను, గన్మ్యాను, చైర్మన్ స్థాయికి ఎదిగారు. నవ్వు 4 విధాల చేటు అన్న పదాన్ని మార్చేసి నవ్వు 4 విధాల మేలు చేశారాయన. ఆయనే హాస్య బ్రహ్మానందం. జనాన్ని కడుపుబ్బా నవ్వించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. కొన్ని దశాబ్దాలుగా నవ్వుల కుటుంబానికి పెద్దన్నగా ఉన్నారు. మరి కరోనా టైంలో ఆయన ఏం చేస్తున్నారు, మనతో ఏం చెప్తారు తెలుసుకుందాం. మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బ్రహ్మానందం గారు. నమస్కారం బ్రహ్మానందం గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు, ఏంటి మీ చిరునవ్వు మాకు బోల్డంత బలాన్ని ఇచ్చింది ఇప్పుడు. అవును, ఎలా ఉన్నారని ఎక్కడున్నారని అడిగే ప్రశ్నలు 2 లేవు ఇప్పుడు. ప్రతి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ప్రతి వాళ్ళు ఇలాగే ఎక్కడో. అదే అందువల్ల ఆ 2 ప్రశ్నలు కామన్ అమ్మా. అవి కాకుండా ఇంకేదైనా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. కాకపోతే మీరు ఎలా ఉన్నారు అనడంలోనే చాలా విషయాలు మీరు మాకు చెప్పాలన్నది అందులో ఉంది. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా ఉన్నారు, రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. చాలా భయాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. ముందుగా లాక్డౌన్ పీరియడ్లో మీరు ఏం చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు, మీ రొటీను దినచర్య ఏమన్నా మారిందా? అది నా విషయానికి వస్తే, మిగతా వాళ్ళ విషయాలు నాకు తెలియవు కానమ్మా, నా విషయానికి వస్తే షూటింగ్లు ఉన్నప్పుడు, లాక్డౌన్లో ఉన్నప్పుడు ఒకే రకంగా ఉంటాను నేను. ఎందుకంటే షూటింగ్ అయిపోగానే ఇంట్లో పని అయిపోయిన తర్వాత షూటింగ్. సో నాకు వేరే వ్యాపకం ఎక్కువ ఉండదు కాబట్టి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏవో బుక్స్ చదువుకోవడం, ఏదేదో వేరే పనులు చూసుకోవడం, ఏదో ఎవరినో ఫోన్లో మాట్లాడుకోవడం, ఎవరినో ఇంటికి వస్తే మాట్లాడటం, ఇలా ఉంటాను. కాబట్టి నాకు లాక్డౌన్ అనేది ఒక పెద్ద అబ్బా ఇప్పుడు ఎట్లా ఏంటి లాక్డౌన్లో విసుకొస్తుంది, బోర్ కొడుతుంది అనే ఆలోచన నాకు బహుశా లేకపోవడానికి ఇంతకుముందు నా లైఫ్ స్టైల్ నాకు ఉపయోగపడిందేమో అనిపిస్తుంది. ఓకే, మీ విషయంలో మీ విషయంలో పెద్దగా ఏమీ మార్పు జరగలేదు. మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ మీరు ప్రపంచాన్ని కూడా చూస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు, వింటున్నారు. మాట్లాడితే ప్రతిరోజు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి తప్పితే ఏమంటారు, ఆ పీక్ మెల్లిగా తగ్గుతుందా అని మనం ఎదురు చూస్తుంటే ఇంకా తగ్గట్లేదు పూర్తి స్థాయిలో. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఏం ఆలోచిస్తున్నారు? అది నాకు నిజంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయంటే ఒక రకంగా భయం. భయపడకూడదు. ఏదైనా లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. అంతే. జీవితాన్ని అలా తీసుకుంటే తప్ప మన జీవితాన్ని నెట్టుకురాలి. ఎందుకంటే ఇందాకనే నువ్వు నన్ను పరిచయం చేసేటప్పుడే తెలుగు మాస్టారు అని చెప్పావు. అందుకని అప్పుడప్పుడు ఈ తెలుగులో సంబంధించినవి, సాహిత్యానికి సంబంధించిన 2-3 ముక్కలు చెప్పాలనిపిస్తుంది. కళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. అంటే ఎంతటి వాడికైనా ఎవ్వరికైనా సరే ఒడిదుడుకులు, కష్టసుఖాలు, బాధలు, సమస్యలు తప్పవు. అందుకే లార్డ్ వివేకానంద చెప్తాడు, మ్యాన్ ఈజ్ నాట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, హీ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాడు. సో మనిషి ఏదో రక్తమాంసాలతో ఉన్నాడని మనం అనుకుంటాం కానీ సమస్యలతో ఉన్నాడని చెప్తారు. ఇవన్నీ మనకు తెలిసి, పెద్దవాళ్ళు మనకు చెప్పిన మాటలు కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి తప్ప సమస్యని ఎదుర్కోలేక వెనక్కి తిరిగి భయపడి పరిగెట్టడం మొదలుపెట్టామంటే తరుగుతూనే ఉంటాయి. కాబట్టి కరోనా కాదు, కరోనా కంటే భయంకరమైనది ఏదొచ్చినా సరే ఎదురుంటి నిలబడగలిగినటువంటి ఆ శక్తి మనంతటా మనం పుంజుకోవాలి. మీరు దేవుణ్ణి నమ్మితే భగవంతుడిని ప్రార్థించి ఆ ధైర్యాన్ని, ఆ మనస్థైర్యాన్ని మనం కోరుకోవాలి. మొదటి నుంచి చూస్తున్నాను. అందుకే ఇప్పటికే 20 రోజులు పైబడి అయిపోయింది.
మనం లాక్డౌన్లో ఉంటాం మొదలుపెట్టి. కానీ ఈ లాక్డౌన్ అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకు విచిత్రమైన పరిస్థితి అంటే, ఏదైనా జబ్బు చేస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ చూపించుకోవాలి, వాళ్ళకి మందులు ఇస్తారు, బాగుపడుతుంది, మళ్ళీ తిరిగి రావడం. అలా కాదు. అసలు ఈ విషయం గురించి, ఈ జబ్బు గురించి, ఈ కరోనా గురించి కొన్ని వేల మంది ఇప్పటికీ మన ఆంధ్రదేశ 2 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది మాట్లాడారు, తెలియపరిచారు, చెప్పారు, ఎన్నో రకాలుగా ఉంది. ఇది ఒక కనపడనటువంటి అదృశ్యమైన శత్రువు అని మనం అనుకుంటున్నాం. నిజంగానే శత్రువు కంటే జ్ఞానోదయం ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ఏది ఎవడో వచ్చాడో కనపడమను, నాకు కనపడితే నేను చెప్తాను అంటాం. కనపడితే కదా. ఒక సూది కొన మీద 1500-600 సూక్ష్మ క్రిములు ఉండగలిగినటువంటి అంత సూక్ష్మమైన జీవి యావత్ ప్రపంచాన్ని, ఎంటైర్ గ్లోబ్ చేతులు కట్టుకుని దాని ముందు గడగడ వణుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది వండర్స్ కెనాట్ బి మేడ్. అంటే బ్రహ్మానంద గారు, సృష్టి నిజంగా మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుందా అంటే ఈ సందర్భంలో ఏమంటారు? సృష్టి విస్మయానికి గురి చేస్తుంది అంటానికి ప్రతిరోజు ప్రతి క్షణం మనం అది ఫీల్ అవుతూనే ఉంటాం. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది గ్లోబ్ కంటైన్స్. ఆశ్చర్యమే కదమ్మా. ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా కూడా విస్మయం కాకపోతే ఏమిటి చెప్పండి. ఇది ఎవడైనా ఒక్కడు చెప్తే మనం ఇంట్లో ఇవాళ ఒక్కరోజు ఇంట్లో ఉండరా అంటే ఉంటామా? ఉండం. ఏదైనా ఒక పని చేయండి అంటే చేస్తామా? చెయ్యం. ఇది ఒకే ఒక కనిపించని ఒక అదృశ్యమైన చిన్న క్రిమి మొత్తాన్ని ఎంతటి ఇన్ని వందల కంట్రీస్ కలిగినటువంటి దేశాన్ని గడగడలాడిస్తుందంటే చచ్చినట్టు మనం సృష్టిని నమ్మాలి. సృష్టిలో విస్మయం చెందకుండా ఉండలేని స్థితి ఏమీ ఉండదు. కాబట్టి నేను ఆలోచించినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇందులో ఇప్పుడు ఈ సృష్టి గురించో లేకపోతే ఈ కరోనా గురించో ఈ వ్యాధి గురించో మనం మాట్లాడుకోవడం కంటేమా, నేను చెప్పేది ఒకటి, ఇలాంటప్పుడు సహనం చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఓర్పు ఎంత అవసరం అనుకుంటే అంత ఓర్పు ఉన్నటువంటి వాళ్ళు, గాంధీ గారు ఓర్పుగా ఉన్నాడు కాబట్టి స్వతంత్రం వచ్చింది. నెల్సన్ మండేలా ఓర్పుగా ఉన్నాడు కాబట్టి సౌత్ ఆఫ్రికాకి వచ్చింది. బిఆర్ అంబేద్కర్ గంగానది ఈదుకుంటూ చదువుకోవటం కోసం వచ్చి చదువుకున్నాడు కాబట్టి ఆ స్థితిలో అంబేద్కర్ ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో, అబ్దుల్ కలాం ఎటువంటి స్థితి నుంచి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నింటినీ ఎదురొడ్డి నిలబడగలిగి వాళ్ళ ధైర్యాన్ని చాటుకోగలిగాడు, వాడు విజయాన్ని సాధించాడు. బ్రహ్మానందం గారు, అంటే మామూలుగా ఆలోచిస్తే చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ నిజంగా అనుభవిస్తున్నప్పుడు అది ఎంత కష్టమో అన్నది తెలుస్తుంది అనేవాళ్ళు చాలా మంది మనకి. అదే నేను చెప్పబోతున్నా. ఓకే, ఇప్పుడు మీరు వివేకానంద స్వామి గురించి మాట్లాడినా, మండేలా గురించి చెప్పినా, పరమహంస, కలాము, అంబేద్కర్, ఎవరిని తీసుకున్నా వాళ్ళందరూ కూడా నిజంగా ఈ టైంలో మనం వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేయాలి. నేను అదే చెప్పొస్తున్నానమ్మా. నువ్వు కొంచెం తొందరపడ్డావు, చెప్దామని అనుకున్నా. నేను ఎందుకు అంటున్నానంటే, అలా కాదమ్మా దీప్తి, నేను ఎందుకు అంటున్నానంటే, వీళ్ళందరి పేర్లు నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళతో పాటు నా పేరు కూడా కలుపుకోవడం బాగుండదని మానేశాను. ఒక పూట భోజనం లేకపోతే వచ్చే కష్టం ఏంటో నాకు తెలుసు, ఆకలి ఏంటో నాకు తెలుసు. మా నాన్న భోజనం పెట్టే వరకు మా 6 అన్నదమ్ములం భోజనం కోసం ఎదురు చూడటం ఏంటో నాకు తెలుసు. రెక్కాడితే గాని డొక్కాడదనేటువంటి ఆ పరిస్థితి నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు. అటువంటి పరిస్థితులు, సమస్యలన్నింటినీ ఎదుర్కొని ఎంఏ వరకు చదువుకుని ఆ తర్వాత లెక్చరర్ ఉద్యోగం చేసి ఆ తర్వాత ఈ స్థితికి వచ్చాను. కాబట్టి మీరు సహనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. ఓర్పుగా ఉంటే మనం అన్ని జయించగలమని చెప్పేటువంటి క్వాలిఫికేషన్ నాకుంది కాబట్టి నేను ఈ విషయం వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. ఐ నో. ఇంట్లో మీరే ఉండండి, చేతులు రోజు కడుక్కోండి, ఆ తర్వాత రోజుకి 20 సార్లు చేతులు కడుక్కోండి, శానిటైజ్ చేసి కడుక్కోండి, తుమ్ము వచ్చినప్పుడు ఇలా దుమ్మండి, దగ్గు వచ్చినప్పుడు ఇలా ఉండండి, అందరూ ఇళ్లలోనే ఉండండి. ఇళ్లున్న వాళ్ళు
ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో? అందుకని నాకు చిన్న జోకు, ఒక మహానుభావుడు చెప్పిన జోకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే, రాజకీయ నాయకుడు వస్తున్నాడు మీటింగ్కి. ఆ రాజకీయ నాయకుడు మన లీడర్ గారు వస్తున్నారు, మన లీడర్ గారు వస్తున్నారు, అందరూ బ్యాడ్జీలు పెట్టుకోండి అని అరుస్తున్నాడు. అక్కడున్న ఒక ఉపనాయకుడు, బ్యాడ్జీలు పెట్టుకోవాలంటే చొక్కాలు ఉండాలి కదండి, చొక్కాలు లేకపోతే బ్యాడ్జీలు ఎక్కడ పెట్టుకుంటాం అని. అటువంటి దేశం మంది ఎడ్యుకేషన్ పరంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా అప్పుడిప్పుడు వెనుకబడి దేశాన్ని జాగ్రత్తగా ఇప్పుడిప్పుడే ముందుకు లాక్కొస్తున్నారు మహానుభావులైనటువంటి, రథసారథులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి మోదీ లాంటి వ్యక్తి. వీళ్ళందరూ ఈ దేశానికి ఇలా చేస్తున్నప్పుడు 135 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని ఒక్కసారి వీళ్ళందరినీ హ్యాపీగా ఉంచాలి అని ఆలోచన రావడమే చాలా కష్టమైన విషయం. అందుకని ఓపికగా ఉండమని, సహనంగా ఉండండి అని చెప్పడం మీకేం పోయిందయ్యా? ఇంట్లో కూర్చొని శుభ్రంగా హ్యాపీగా ఉన్నావు, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు సుఖంగా ఉన్నావు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండమని నువ్వు చెప్తావు. దాన్ని ఏమంటారు, సహనంగా ఉండమని చెప్తావు అనొచ్చు. ఇంతకంటే చెప్పగలిగింది ఏం లేదు. షట్రసోపేతమైన భోజనాలు తినేవాళ్ళు 4 కూరలు తగ్గించుకుని తింటున్నారు. కలో గంజో తాగి పడి ఉండేవాళ్ళు ఒక గ్లాసు నీళ్లు తాగి పడి ఉండాలి. ఇదంతా మనంతటా మనం చేసుకున్నటువంటిది కాదు. యావత్ ప్రపంచానికి, మీకు నాకు ఒకళ్ళకి ఇద్దరికి సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, యావత్ ప్రపంచం బాధపడుతుంది కాబట్టి అందులో మనమేమి ఎక్సెప్షన్ కాదు. పర్టికులర్లీ కరోనాకేం తెలుసు, వీడు బ్రహ్మానందం కమిడియన్ అని. కరోనాకేం తెలుసు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన మహానుభావుడని. ఆయన ఒక యువరాజని కరోనాకేం తెలుసు, ఆయన ఒక ఏషియా మహారాజుని మాత్రం కరోనాకేం తెలుసు. అదే ఉండదు. మీలోని ఆ హిడెన్ టాలెంట్, అంటే చాలా మందికి తెలియని ఈ టాలెంట్, మీరు అద్భుతంగా బొమ్మలు గీస్తారని, శిల్పాలు చెక్కుతారని నిజంగా చాలా మందికి ఇప్పటివరకు మాలో తెలియదు. సో ఈ టాలెంట్ గురించి మీరు మాకు కొంచెం చెప్పాలి. ఎన్ని సంవత్సరాలుగా, అంటే చిన్నప్పటి నుంచి మీరు చేస్తూ ఉన్నారా, మధ్యలో డెవలప్ చేసుకున్న టాలెంటా? అంటే ఈ మధ్యలో డెవలప్ చేసిన టాలెంట్ కాదు, చిన్నప్పటి నుంచి ఉందండి. ఇది మధ్యలో సడన్ గా డెవలప్ చేద్దామంటే కుదరదు. మీరన్నట్టు హిడెన్ టాలెంట్ అని, బారన్ టాలెంట్ కొన్ని ఉంటాయి, కొన్ని నేర్చుకునేవి ఉంటాయి. ఇవి బారన్ టాలెంట్, అసలు ముందు టాలెంట్ అనే పదం వాడచ్చో లేదో తెలియట్లేదు నాకు ఫస్ట్. ఎందుకంటే ఏదో ఒక పెన్సిల్ పెన్ను తీసుకుని అది మొన్న పాపం ఈయన జీవితాంతం ఫర్ ది సేక్ ఆఫ్ ఇండియన్ సాయిల్ ఒక అద్భుతమైన వేదాంతి. ఈ ఫోటో మీకు కనిపిస్తుందా? రామకృష్ణ పరమహంస. ఈ ఫోటో మీకు కనిపిస్తుందా దీప్తి? క్లియర్ గా. వాళ్ళండి, ఇంకేదైనా పేరు చెప్తారేమో భయపడ్డా. వేరే పేరు ఏదైనా గబుక్కుని చెప్పారనుకోండి టెన్షన్ పడిపోయి ఉండేవాడు. ఎందుకంటే ఇంతకుముందు గబుక్కుని మీరు నన్ను ఎవరో గుర్తుపట్టండి అంటే, అవునండి ఈజీగా గుర్తుపట్టచ్చు, మీరు బాబుమోహన్ కదా అనేవాడు ఎవడన్నా. దాంతో కొంచెం టెన్షన్ వచ్చేది. అలాగా ఏదో వేసిన బొమ్మలు మీరు అంటున్నారు కాబట్టి ఇది ఎవరిదండి? ఒక్క నిమిషం, నాకు సరిగ్గా కనబడట్లేదు, కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ కరెక్టే కదండి? ఇంకొద్దులేండి, ఎందుకు అనవసరంగా కానీ తప్ప. తప్పు కాదండి బాబు, తప్పు అయితే నేను అవుట్. చాగంటి వారా? కొంచెం పైకి. ఇదెవరు? చాగంటి వారు. చాలు. ఇలాంటి సరే, అది మన టాపిక్ డెవలప్ అవుతున్నాం నాన్న. ఇందాక దీప్తి మనం చెప్పుకున్నట్టు మానవ తప్పిదాలు అనడానికి వీడేంటో పెద్ద ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటారేమో నా భయం. కానీ ఒక విషయం చెప్పగలను, దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఉన్నాడు అనుకునేవాడు ఉన్నాడు అనుకుంటాడు, లేడనుకునేవాడు లేడనుకుంటాడు. కనపడితే కనపడ్డాడు అనుకుంటాడు, కనపడకపోతే కనపడలేదు అనుకుంటాడు. అది పక్కన పెడితే మానవుడికి, మానవ జాతికి
ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీకి భగవంతుడనే వాడు, లేకపోతే భగవంతుడనే శక్తి, భగవంతుడనేటువంటి ఒక ఆమ్ని పవర్ మనకి అద్భుతమైన భూగోళాన్ని ఇచ్చి, సకల సంపదల్ని ఇచ్చి, అన్ని వనరులను ఇచ్చి, మీరు హాయిగా పంచుకొని అందరూ కలిసి తిని బతకండి అని ఇచ్చి భూమి మీద సకల చరాచర జగత్తుని సృష్టించి వదిలిపెట్టాడు అని అనుకుందాం. అవునో కాదో తెలియదు. ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుని సరైనటువంటి పద్ధతిలో మనకిచ్చినటువంటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. మానవుల్లో ఈ సెల్ఫిష్నెస్, దీన్ని ఏమంటారు, ఆ రకమైనటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు ఎక్కువ అవడం అంటే ఎంత ఎక్కువైనాయి అంటే, పక్కవాడు నశించిపోయినా పర్వాలేదు, ఈ టాబ్లెట్ వేస్తే వాడు బతుకుతాడు, ఈ టాబ్లెట్ వేయకపోతే వాడు చచ్చిపోతాడు అన్నప్పుడు ఆ టాబ్లెట్ను కూడా డూప్లికేట్ చేసే స్థితికి మానవుడు ఎదిగాడు అని ఆ భగవంతుడికి తెలిసిందనుకోండి. ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడైనా సరే వీడు మొత్తం అద్భుతమైనటువంటి భూగోళాన్ని, సువాసనలతోటి సుగంధాలను వెదజల్లే భూగోళాన్ని కుళ్ళు కంపు కొట్టించి సర్వనాశనమైపోయే విధంగా చేసి నీచమైనటువంటి స్థితిలో మానవుడు తనని తాను చంపుకుంటూ, పక్క వాళ్ళని చంపుకుంటూ, తన మీద అంటే సృష్టించినటువంటి భగవంతుడికి కూడా ఛాలెంజ్ చేసేటువంటి నీచమైన స్థితికి వచ్చినప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే అని భగవంతుడు వచ్చినట్టు నాకు అనిపించింది. కుళ్ళు కంపు కొడుతున్నటువంటి ఈ భూగోళాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా నాకుందేమో అని, నా బిడ్డలు వాళ్ళని నేను బాధ పెట్టకూడదు, కనీసం భయపెట్టాలి, భయపెట్టి మీరందరూ ఇళ్లలో ఉండండి లేకపోతే చంపేస్తాను అని మన తండ్రి మనల్ని ఎలా మందలిస్తున్నాడో అలా మందలిస్తుందేమో ఈ కరోనా అన్న ఆలోచన ఈ చిన్న బుర్రకి తట్టింది. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు తప్పో నాకు తెలియదు. నిజంగా అద్భుతమైన విశ్లేషణ అది, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మరొకసారి మీ చిత్రలేఖన ప్రతిభ గురించి మాట్లాడుకుంటే, మహాకవి శ్రీశ్రీ బొమ్మ గీశారు. నాకు తెలిసి ఈ లాక్డౌన్ పీరియడ్లోనే మీరు అది గీశారు. అంటే ఈ సందర్భంగా శ్రీశ్రీ పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా, ఆయన కవితలు ఏమన్నా చదువుతున్నారా, దేనిన్నా చూసి ఆయన బొమ్మ గీద్దామని ఇన్స్పైర్ అయ్యారా? లేదమ్మా, శ్రీశ్రీ అంటే ఇప్పుడు చదవటం కాదుగా, ఎంఏ చదువుతున్నప్పుడే శ్రీశ్రీ మీద అభిమానం, శ్రీశ్రీ మీద. ఎందుకంటే శ్రీశ్రీ కొన్ని మాటలు, శ్రీశ్రీ గాని గురజాడ గాని అప్పట్లో వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు మనం వింటుంటే మీరు నన్ను సాహిత్యం వైపు డైవర్ట్ చేస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి సాహిత్యం వైపు మీరు అడుగుతున్నారు, నేను చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ బట్ ప్రేక్షకులకి వీడేదో టీవీ లేకపోతే కరోనా గురించో లేకపోతే దేని గురించో చెప్తాడేమో అనుకున్నప్పుడు ఈ వీటి గురించి ఇంకా ఎంత టైం ఉందండి మనకి? అయ్యో, మీకు కావాల్సినంత. అదే ఇప్పుడు జనరల్ గా మీరు అనుకున్న దానికి ఎంత ఉంది? ఉందండి, పర్వాలేదు. మీరు మాట్లాడతామంటే అంతకంటేనా చక్కగా. అంటే ఎందుకంటున్నానంటే సాహిత్యం వైపు తప్పకుండా పక్కకెళ్ళి చెప్పుకుందాము, అది అవసరం కూడా. అది ఎంత అవసరం అనేది సొసైటీకి ఇప్పుడే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అది పక్కన పెడితే ఈ కరోనాని కట్టడి చేయడానికి ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే గుండెలు ఎవరో పట్టుకుని పిండుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఇంట్లో కూర్చోండి అని మనం చెప్పడం ఈజీ, కూర్చోవడం కూడా మరీ దారుణంగా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పలేం. కాబట్టి కూర్చోవడం కూడా ఈజీ. కానీ బయటికి వెళ్తే తలుపు తీస్తే తలుపులోంచి ఏదైనా గాలి వస్తే ఎవరైనా తుమ్మితేనో, రోడ్డు మీద పోతున్న వాడు తుమ్మితేనో ఏమవుతుందో అన్న భయభ్రాంతంతో మనం ఇళ్లల్లో బతుకుతున్నాం. మూతులకి ఈ మాస్కులు కట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా పోలీసులు చెప్పినట్టు వాళ్ళు అక్కడ నిలబడి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసి కేవలం వాళ్ళు మనల్ని, మన ప్రాణాన్ని రక్షించడం కోసం వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నటువంటి వాళ్ళు, పోలీసులు ఆ విధంగా ఒంటి కాలు మీద లోక కళ్యాణం కోసం ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తున్నటువంటి మహావృక్షాల్లాగా అక్కడక్కడ చెట్లులా కనపడిపోతున్నారు వాళ్ళు. వైద్యులు, డాక్టర్స్, దే ఆర్ వెల్ ఆఫ్, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. ఐఎమ్ సారీ అండి, నేను ఐ కెనాట్ కమ్ అనొచ్చు. కానీ
వాళ్ళ వైద్య వృత్తికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా, భార్యాబిడ్డల్ని లెక్క చేయకుండా వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి కూర్చుని ఇక్కడ జబ్బు చేసిన వాళ్ళని దాని నుంచి విముక్తి చేసి దాన్ని ఏమంటారు, ప్రాణాన్ని దానం చేయాలనేటువంటి స్థితితో వచ్చిన వైద్యులకి ముఖ్యంగా మన దేశంలోనో మిగతా దేశాల్లో తెలియదు కానీ 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటారు. అంటే కష్టపడి పనిచేసేవాడిని 4వ తరగతిలో పెడతాం మనం. అలాగా పారిశుధ్య కార్మికులు వాళ్ళని చూస్తే ఇంతకంటే దే ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్. భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేదో తెలియదు కానివ్వండి, మన తల్లి తండ్రి మన ఇంట్లో వాళ్లే మనల్ని అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొంచెం ఈసరించుకునో అసహించుకునో దూరంగా పెట్టే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ మానవత దేవతా మూర్తులైనటువంటి వాళ్ళకి శిరస్సు వంచి, ఇదేదో ఊరికే మామూలుగా మొడెస్టీగా చెప్పేది కాదు, శిరస్సు వంచి త్రికరణ శుద్ధిగా వారికి పాదాభివందన చేసి వాళ్ల పాదాలు కడిగి నీళ్లు నెత్తర చల్లుకుంటున్నారు. అంతటి మహానుభావులు నిజంగా జాతికి అంకితం. జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొరపెట్టిన వేళ అన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు ఎవరొచ్చి మనకి చేయగలరు, ఎవరొచ్చి మనకి చేస్తారంటే దే ఆర్ ది రియల్ గాడ్స్, దే ఆర్ ది రియల్ హీరోస్. ఏదో కూర్చొని మనకు ఎవరికి తెలిసినంత వాళ్ళు చేస్తున్నారు. అందులో చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. అంతటి మహానుభావులు వాళ్ళకి చేతులకి దండం పెట్టాలి. ముఖ్యంగా మోడీ గారు, ఆయన చూస్తుంటే మిగతా వాళ్ళకి మరి ఏ భావం కలుగుతుందో తెలియదు కానివ్వండి, మొదట్లో ఈ డాక్టర్స్ అందరికీ ఉత్తేజాన్ని కలిగించడం కోసం చప్పట్లు కొట్టండి అన్నారు. ఆ తర్వాత మనందరం ఒకటే, మనందరం ఒక జ్యోతి లాంటి వాళ్ళం, మనందరం ఒక లైట్ ఆఫ్ ది ఇండియా అని మనం అనిపించుకోవడం కోసం ఒక దేశం యొక్క కాంతిని ప్రపంచానికి చాటి చెప్పాలని చూపించి ఆయనేదో ఈ భారతదేశం నా ప్రజలు వీళ్ళందరూ బాగుండాలి, అంతమంది ప్రజానికాన్ని ఇందాక నేను అన్నట్టు 135 కోట్ల మంది జనానికి ఆహారం పెట్టాలి, వాళ్ళ రోజుకింతని నెలకింతని, వాళ్ళకి వలస కూలీలు గురించి ఆయనకు తెలియంది కాదు, అన్నీ తెలుసు. అందరికీ న్యాయం చేకూర్చుకుంటూ వచ్చి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఇళ్లలో ఉండండి, ఈ వ్యాధిని వ్యాప్తి చేయొద్దు, మనందరం కలిసి ఉందాం, మనందరం కలిసి బతుకుదామని చెప్పిన మోడీ గారి ప్రభుత్వానికి నమస్తులు సుమాంజలు తెలియజేసుకుంటారు. ఆ తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ నీళ్లు తాగుతూ హైదరాబాదులో పుట్టి తెలంగాణ గడ్డ మీద పెరుగుతున్నటువంటి చాలా మంది తెలంగాణ బిడ్డలకి నిజంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నట్టు కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడంటే ఒక భరోసా, అమ్మా ఈయనేదో చెప్తాడు, మనకేదో హాయిగా ఉంటుంది, మనకేదో మంచి మాట చెప్తాడు, మనల్ని అందరినీ ఈ కరోనా వ్యాధి నుంచి ముడ్డును పడేస్తాడు అనేటువంటి ఒక భావన ప్రతి చదువుకున్న వాడి దగ్గర నుంచి, పామరుడి దగ్గర నుంచి పండితుడి వరకు ఆ భరోసా కల్పించినటువంటి కేసీఆర్ గారు. నాకు చాలా మంది కేసీఆర్ గారు అంటారు. నిజంగా ఆయన చాలా గొప్పవాడు, ఆయన గొప్పతనాన్ని మనం అంగీకరించవలసినటువంటి విషయం. కానీ ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీలెవరు అంటాడు శ్రీశ్రీ. అలాగే ఆ కేసీఆర్ గారు ఉదయం లేచిన దగ్గర నుంచి, ఆయన తాగే టీ దగ్గర నుంచి, ఆయన తినే టిఫిన్ దగ్గర నుంచి, ఆయన స్నానం దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, ఆయన వేసుకునే బట్టల దగ్గర నుంచి, సాయంత్రం అన్ని పనులు ముగించుకుని ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ముగించుకుని అందరినీ సంతృప్తిపరిచి మళ్లీ ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన కావలసినన్ని చూస్తూ, ఆయన బాగోగులన్నీ చూసి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతుడైనటువంటి ముఖ్యమంత్రిని కాపాడుతున్న ఆ తల్లి శోభా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గ్రేట్. అటువంటి వాళ్ళని మనం విస్మరించడం కానీ మర్చిపోవటం కానీ కలగకూడదు. అటువంటి ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఈటెల రాజేంద్ర గారు, వీళ్ళందరూ దే ఆర్ ఫర్ ది స్టేట్, మేము స్టేట్ కోసం ఉన్నాం అని ఊరికేదో చెప్పడం కాకుండా వాటిల్లో మనల్ని ఇన్వాల్వ్ పరిచి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మనల్ని సరైన మార్గంలో పెట్టడం కోసం, మన ప్రాణాలు కాపాడటం కోసం, నా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వడు ఆకలితో పస్తులతో పడుకుని ఉండకూడదు,
దిస్ ఈస్ ది బెస్ట్ స్లోగన్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్, ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ వరల్డ్ లైబ్రరీ. ఎప్పుడూ తిండి లేకుండా పడుకోకూడదు అనేటువంటి ఈ సెంటెన్స్ ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోవాల్సినటువంటిది. చదువుకున్నవాడు, జ్ఞాని, విజ్ఞుడు, అన్ని రకాలైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి వాడు కాబట్టి కేసీఆర్ అనగలిగాడు ఈ మాట అనిపించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ వయసులో చిన్నవాడు అయినా తాను తెలుసుకుని ఈ వీళ్ళందరినీ ఎలాగ కాపాడాలి, ఎలా చేయాలి అనేటువంటి దానిలో అక్కడ ఉన్నటువంటి మంత్రులతోటి వాళ్ళతోటి వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు ఎంతో మంది బ్రాహ్మణులు బాధపడిపోతున్నారు, వాళ్ళు అంటే పురోహితులందరూ బాధపడిపోతున్నారంటే వాళ్ళందరికీ సాయం చేయండి, వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు కడుపు కాలి బాధపడకూడదు అనేటువంటి విషయాలు రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ కరోనా తప్పదు మనం చేసుకున్న వాడికి చేసుకున్నాక మనకి తప్పదేమో అనిపిస్తుంది. అయినా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండి ప్రభుత్వానికి, మన పక్క వాళ్ళకి, మన సహచరులకి, మన సమాజానికి సహకరించుకుంటూ ఉండి మనల్ని మనం సహకరించుకుని ఉంటే, మన సహనంతో ఉండగలిగితే ఉండాలి. మేము ఉండలేమంటే ఎవరికో నష్టం కాదు, మనకే నష్టం. చూద్దాం. అలాగా జీవితాంతం మనం మనల్ని పరిపాలించే వాళ్ళని, మనల్ని అన్ని రకాలుగా బిడ్డలుగా చూస్తున్నటువంటి ఈ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని, పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి అందరికీ చూడండి. పర్టికులర్లీ అంటే నేను మీతో మాట్లాడుతున్నానని చెప్తున్న విషయం కాదు, ఆడపిల్లలు టీవీల్లో పనిచేసేవాళ్ళు, ఆల్ ఛానల్స్లో పనిచేసే మొత్తం ఈ జర్నలిస్టులు, వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని చోట్లకి వెళ్తున్నారో, వాళ్ళ లైవ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకుని ఇవంతా ఇళ్లలో కూర్చున్న మీకు తెలియపరచడం కోసం మేము ఈ పని చేస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళకి ఒక్కళ్ళు కాదు, ఎవరైతేనే మహానుభావులు అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు. బ్రహ్మానందం గారు, ఈ లాక్డౌన్ టైం గురించి రకరకాలుగా జనం విశ్లేషిస్తున్నారు. కొంతమంది అనుకోకుండా వచ్చిన పర్సనల్ టైం కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా దీన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నారు. కొంతమంది ఇది ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం అని భావిస్తున్న వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తున్నారు. ఏదేమైనా ఒక భయం అయితే ఆవరించింది, మనల్ని భయం వెంటాడుతోంది, మానసికంగా చాలామందిని నిర్వీర్యం చేస్తోంది. చాలామంది భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో, రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, రోడ్డు మీదకి వెళ్లాలన్నా కూడా భయపడుతున్న సందర్భం. ఈ క్రమంలో ధైర్యాన్ని కూడా తెచ్చుకోవడం ఎలా? ఎందుకంటే కళ్ళ ముందు కేసుల సంఖ్య పెరుగుతోంది, మరణాలు సంభవిస్తున్నాయి, ప్రపంచం మొత్తం అలా కకావికలం అయిపోతోంది. అయినా ఎలా ధైర్యంగా ఉండడం? అది ఇట్స్ ఏ పొటెన్షియల్ క్వశ్చన్. దీప్తి, చాలా పొటెన్షియాలిటీ ఉన్న క్వశ్చన్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. ఎందుకంటే లైఫ్ని ఈజీగా తీసుకుంటేనే ఇంత భయంకరంగా ఉందే, ఇంకా భయంకరంగా తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఒక మహానుభావుడు అన్నాడు. కాకపోతే భయం అది చాలా ఎంత దారుణం ఏంటంటే, అది మనం మల్టిపుల్ చేసుకుంటున్నాము అంటే మాత్రం అది అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఎంత పెరిగిపోతుందో తెలియదు. ఎక్కడో చోట దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ కామా ఫర్ దట్. ఆ భయాన్ని మనం చెప్పాను కదా ఇందాక నేను చెప్పినప్పుడు, భయంతో బతకలేము. భయం ఉంటే బతకటం కష్టం. అలాని నువ్వు ఈజీగా చెప్తావు, కూర్చొని చెప్పడానికి ఉంది, భయం లేకుండా ఎలా ఉంటుంది, రేపు పొద్దున చచ్చిపోతానంటే భయం లేకుండా ఉంటుందా అని. మానవుడు దేనికైనా ముందుండాలనుకుంటాడు కానీ ఒక మరణానికి తప్ప అన్నాడు ఒక మహానుభావుడు. కాబట్టి చావు ఉంది వస్తుంది అంటే భయపడకుండా ఉండే మానవుడు ఊరికే దంత వేదాంతం కింద 2 మాటలు చెప్తే చెప్పుండొచ్చేమో కానీ భయం లేనివాడు ఎప్పుడూ ఉండడు. కాకపోతే ఇక్కడ మనం విజ్ఞులుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, విజ్ఞులైన వాళ్ళు చెప్పవలసిన విషయం ఏంటంటే, భయపడుతూ బతికే కంటే, ఎందుకంటే చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటాం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవటం మంచిదంట. అలాగా భయపడి 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 బాధపడటం కంటే లెట్ ఇట్ బి, కానీ ఎలా వస్తుందో అలా వస్తుంది. బట్ వీ మస్ట్ డూ అవర్ డ్యూటీ. బ్రహ్మానందం గారు, ఇక్కడ ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. భయం అంటే చావు గురించి భయం ఒక ఎత్తు, కానీ అసలు రేపటి రోజు గడుస్తుందా
అని కూడా భయపడుతున్న వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే మనం రోజు కూలీలు తీసుకున్నా, వలస కార్మికుల్ని తీసుకున్నా, వీళ్ళందరి విషయంలో అసలు రోజు గడవడం, వాళ్ళు పని చేస్తేనే పొట్ట నిండుతుంది. అలాంటిది ఆ పనికి దూరం అయిపోతున్నారు. రేపొద్దున ఇప్పుడు ఇంకా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారేమో అని అంటున్నారు. ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ క్రమంలో రేపటి రోజు అసలు గడవడం ఎలాగా అన్న భయం ముఖ్యంగా ఎక్కువగా వెంటాడుతోంది. అదేనమ్మా, ఇప్పుడు ఇక్కడ ఈ ఫిలాసఫీ చెప్తూ కూర్చుంటే వినేవాళ్ళకి బాగుంటుంది, చెప్పేవాళ్ళకి బాగుంటుంది. నువ్వు అడిగిన ప్రశ్న రేపటి సంగతి ఏంటని. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, పొద్దున పని చేయటానికి వెళ్ళకపోతే, ఆడు రిక్షా తొక్కకపోతే, ఆ టాపీ పనికి వెళ్ళకపోతే, వాళ్ళిచ్చే 500 1000 రూపాయలు తీసుకోకపోతే, ఇంటికి వచ్చేసరికి 2-3 పిల్లలతోటి భార్య ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలకి వచ్చిన డబ్బులో వాళ్ళకు కొంచెం ఇచ్చి, వాడు కొంచెం భార్యకిచ్చి ఓ ముద్ద వండుకుని తినే పరిస్థితులు లేనప్పుడు ఆ మనిషికి పడేటువంటి నరకం అది ప్రాక్టికల్గా నాకు తెలుసు, నేను అనుభవించాను. అది ఎంత భయంకరంగా ఉంటుందో కూడా నాకు తెలుసు. తండ్రి కోసం ఎదురు చూస్తున్న పిల్లలు తండ్రి ఒట్టి చేతులతో వస్తే మంచినీళ్ళు తాగి పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, స్వేర్ ఆన్ గాడ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ నో దట్. ఆ పావర్టీ పరాకాష్ట తెలిసిన వాడిని కాబట్టి ఓపికగా ఉండండి నాన్న అని చెప్పగలను తప్ప, మీరు ఓపిక తెచ్చుకోండి చెప్పే ధైర్యం నాకు ఎక్కడిది, చెప్పే ఆత్మవిశ్వాసం మాత్రం నాకు ఎక్కడిది, చెప్పాలనే కోరిక మాత్రం. బతుకుంటే బలిసాగు తిని బతుకొచ్చన్నాడు కేసీఆర్. అంతే. మా నాన్న నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఒరే నాన్న, నీకంటే నేను ఎక్కువ చదువుకోలేదురా, 18 రోజులు ఆహారం లేకపోతే మనిషి చచ్చిపోతాడంటారు. 17 రోజుల వరకు డోంట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ టు ఎనీబడి. 18వ రోజు ఎవరినైనా అడుక్కో, లేకపోతే చచ్చిపోతావు. అలాంటి నీతులు సూక్తులు బేదరికం నుంచి పుట్టినవి తెలుసు కాబట్టి, అది నాకు నా అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని చేతులెత్తి ప్రాధేయపడాలా, నమస్కరించి చెప్పాలా, బతిమాలి చెప్పాలా, అర్థమయ్యేటట్టు చెప్పాలా, అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారా? అందరూ మహానుభావులు ఉండరు కదా, చెప్పింది అర్థం చేసుకునే స్థితిలో ఉండరు కదా. భగవంతుడి సృష్టిలోనే మూర్ఖుల్ని కూడా పెట్టాడు. అలాంటి వాళ్ళందరినీ ఏం చెప్పాలో, ఏం చెప్పి వాళ్ళని ఓదార్చాలో తెలియని పరిస్థితి. ఇటువంటి ఒక బ్రహ్మానందానికో, ఒక బ్రహ్మానందం లాంటి వ్యక్తికో ఇంట్లో కూర్చున్న వాడికి ఈ బాధ తెలిసినప్పుడు 135 కోట్ల మంది జనాభాని చూసుకోవాల్సిన బాధ్యత. ఆ గుండె ఎంత బాధపడుతుందో కదా, ఆ గుండె ఎంత నలిగిపోతుందో కదా అనే ఆలోచన వచ్చినప్పుడు ఏం చెప్పలేమమ్మా. దట్స్ నో, ఐ థింక్ దీనికి సొల్యూషన్ చెప్పగలిగిన వాడు, నారు పోసిన వాడు నీరు పోస్తాడు అనుకోవడం మాత్రమే మనకు భగవంతుడు తెలిసింది. అందుకే ఒక రకంగా ఆలోచిస్తే అని అందరినీ నవ్వించే మీరు ఇవాళ ఇలా గద్గద స్వరంతో మాట్లాడడము, బాధపడడము మాకు చూస్తుంటే నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టు మొదట్లో మీరు అన్నారు, అదంతా నేను అనుభవించాను కాబట్టి అది చెప్పే అర్హత నాకుంది అని. ఇప్పుడు మీరు చెప్పారు మీ గతం గురించి, చిన్నప్పటి గురించి, మీరు ఎంత కష్టాన్ని అనుభవించి పైకి వచ్చారని. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు మీకు కూడా ఇలాంటి భావనలే కలిగి ఉంటాయి. ఏంటి రేపటి పరిస్థితి ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఏ రకంగా మీకు మీరు ధైర్యం చెప్పుకున్నారు? మేబీ దట్ విల్ బి అన్ ఎగ్జాంపుల్ టు సో మెనీ, దట్ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ. మీరు ఏ రకంగా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేశారన్న విషయం మీరు చాలా మంది మోటివేట్ అవుతారు. అదేనమ్మా, నేను చెప్పేది కూడా అదే. ఏం లేదు ఇక్కడ ఆన్సర్ ఏమీ లేదు. ఏమిటంటే ఆన్సరు భగవంతుడిచ్చిన నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు దాకా బతుకుతుంటే కొన్నాళ్ళైనా పట్టుపోసుకొని బతకగలం. ఎప్పటికో అప్పటికి ఆప్టిమిస్టిక్ గా ఉంటే, ఆశాజీవులుగా మనం ఉందాం,
కమాన్, రేపు తెల్లవారకపోతుందా, సూర్యుడు రాకపోతాడా, ఇవాళ పని రేపు దొరకపోతుందా, సూర్యుడు మనకు మార్గాన్ని చూపించకపోతాడా, వెలుతురిని చూపించకపోతాడా అనే ఒక మొండి ధైర్యంతో, పిచ్చి ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడు వెళ్ళాలి అంతే. నీకు దేర్ ఇస్ నో అదర్ వే. నీకు వేరే మార్గం లేదు కాబట్టి నీకు ఉన్న మార్గం ఒక్కటే, చచ్చిపోయే వరకు. అందుకే ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అంటాడు. ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం. నీకు విజయం కావాలనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నువ్వు ప్రయత్నం విరమించావనుకో, మన వల్ల ఏం అవ్వదు ఇదేని, అది మరణం అంటాడు. కాబట్టి కష్టపడటమే, చచ్చిపోయేదాకా కష్టపడటమే. ఇలా అని ఇంట్లో కూర్చుంటే డెఫినెట్ గా బతుకుతా ఉండడానికి ఈ బతుకు వేరు, ఈ చావటం వేరు, బయటికి వెళ్తే ఆ చావటం వేరు. చావులు ఎన్ని రకాలుగా ఉన్నా ఆకలి చావు వేరు. కాబట్టి దానికి అప్పుడు నేను మరి ఎలా ఉన్నానో, ఎలా బతికానో, ఎలా చేశానో, నాకంటే కూడా నాతో పాటు ఉన్న అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని మా నాన్న ఎంత క్షోభపడి పెంచాడో, మా అమ్మ ఎంత క్షోభపడి పెంచిందో అన్న విషయం ఆలోచించినప్పుడే, అందుకనే నేను డబ్బుని ప్రేమతో సంపాదించాలనుకోలే, ఇప్పుడు డబ్బుని కసితో సంపాదించాలనుకున్నాను. డబ్బు సంపాదించినప్పుడే నా గౌరవం ఉంటుంది. డబ్బు సంపాదిస్తేనే నా పిల్లలకి నేను భోజనం పెట్టగలను. డబ్బు సంపాదిస్తేనే నా పిల్లలు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా బతకగలను అనేటువంటి ఆలోచన అప్పుడు పుట్టింది. ఇప్పటి వరకు నేను అలా ఉండగలిగానంటే అఫ్ కోర్స్ దేర్ ఈజ్ గాడ్, దేర్ ఈజ్ ఒక అద్భుతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు లాక్డౌన్ ఎత్తేసే వరకు ఇది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా. ఎండాకాలం, వానాకాలం, చలికాలం వచ్చినట్టే ఎప్పుడూ కరోనా పరిపాలించదుగా. దాని వెతిపోతుంది. ఉన్నంత వరకు మన జీవితాన్ని మనం చక్కపరుచుకుని, మనతో పాటు మన పక్క వాళ్ళ జీవితాన్ని కూడా చక్కపరుచుకుని చెప్పడం తప్ప ఇంతకంటే నేనేమి వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చెప్పలేను. చేతులెత్తి బ్రహ్మానంద గారు, మీరు ఇవాళ చెప్తున్నారు చాలా కసిగా డబ్బు సంపాదించాను నేను అని. ఇఫ్ ఐ మై సే దిస్, అంటే చాలా మంది మీరు డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి అవుటర్ పిక్చర్, ఎక్స్టర్నల్ పిక్చర్ మాత్రమే తెలుసు. కానీ దానికి కారణం ఏంటి అన్నది మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని వాళ్ళే అలా మాట్లాడి ఉంటారంటారా? అది డబ్బు ముఖ్యంగా మిగతా విషయాలు పక్కన పెడితే, డబ్బును నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు మన చలనచిత్ర పరిశ్రమలో తీసుకోండి. కొంతమంది, చాలా మంది నటుల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో తెలియదు, కానీ ఏం నేర్చుకోకూడదో మనం తెలుసుకోవాలి. డబ్బు చాలా గట్టిగా ఉంటారు అని, డబ్బు దగ్గర గట్టిగా లేడు అని అనుకుందాం. రోజుకి 100 రూపాయలు వచ్చిన వాడు రోజుకు 10 రూపాయలు, 5 రూపాయలు దాచిపెట్టుకుంటే ఇవాళ రేపొద్దున్న ఆ జీవితం ఏంటి అని వాడు అనుకోవాల్సిన పని లేదు. నేను వాళ్ళు డిస్కస్ చేసుకోవాల్సిన పని అంతకంటే ఉండదు. ఇక్కడ we must give respect to the money. If it is needed, అంటే మీరు నన్ను గట్టిగా ఉంటాడు అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. 23 మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాను నా సహస్రాలతో. ఎందుకు చేశానో చెప్పమంటారా? మనం ఆ పెళ్లిళ్లు చేయకపోతే ఆ పిల్లలు పెళ్లి లేక భారతదేశానికి మనం జార విడుచుకున్న జాతి పరుగుల్లా అయిపోతారు. అది ఆ బాధ్యతతోటి నేను దగ్గర నుండి, అఫ్కోర్స్ ఇవన్నీ నేను చెప్పాల్సిన విషయం కాదు. నేనేం చేశాను, వాళ్ళకి ఎవరికి ఇచ్చాను, వీళ్ళకి ఎవరికి ఇచ్చాను అనే విషయాలు పక్కన పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే నేనెవరిని ఇవ్వటానికి, నేను ముందే చెప్పాను, గ్లోబ్ అందరికీ భగవంతుడు ఇస్తే అది అందరిది. ఒకడికి మనం ఇస్తున్నాం, వాడు మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, వాడికి మనం సహాయం చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం. ఇలాంటి పిచ్చి మాటలు మన డిక్షనరీలోనే ఉండకూడదు. అది నా అభిప్రాయం. అందుకని ఇదిగో వాడికి నేను సాయం చేశాను, వాడు ఫోటో పెట్టి వాడికి అదేదో చూపించి ఇది చూస్తే అతను లేనితనం, దానికి మనం సహాయం చేశామని విర్రవీగుతూ చూపించేటువంటి ముఖంలో కవళికలు నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను చెప్పను. అందుకని డబ్బుని
జాగ్రత్త ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పేదరికం నుంచి ఆ రూపాయి ఉద్భవించిందో నాకు తెలుసు కాబట్టి, దాని విలువేంటో నాకు తెలుసు కాబట్టి, అది తలుచుకుంటే ఎంతటి నరకాన్ని చూపిస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కోట్లు సంపాదించిన వాళ్ళు నిద్ర పట్టక బాధపడేవాడు ఎంతమంది ఉన్నారు? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు హోనమైపోయేటట్టు రిక్షా తొక్కుని వచ్చే ఏదో పని చేసుకుని వచ్చేవాడు శుభ్రంగా సాయంత్రానికి వేడినీళ్లతో స్నానం చేసి పడుకుంటే ఆదమర్చి నిద్రపోయేవాడు ఎంతమంది ఉన్నారు? సో మనీ భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం వ్యవసాయం, వేదం మూలమిదం జ్ఞానం, ధనం మూలమిదం జగత్ అంటారు. కాబట్టి ధనం మనకు కావాలి. మనీ ఈజ్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, బట్ మనీ ఈజ్ నాట్ ఓన్లీ క్రైటీరియా. ఖచ్చితంగా బ్రహ్మానందం గారు, అంటే కొంచెం లిబర్టీ తీసుకుని నేను ఈ మాట మిమ్మల్ని అడగడానికి కారణం మీలోని ఈ లోతులు, అంటే మీ మనస్సులో ఉన్న ఈ అసలు మనిషిని నేను ఆవిష్కరించడం కోసమే ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. కాబట్టి అంటే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఈ లాక్డౌన్ పీరియడ్ మనల్ని ఇండైరెక్ట్గా పొదుపు మంత్రం చెప్పించమని, చాలా జాగ్రత్తగా జీవితాన్ని ప్లాన్ చేసుకోమని చెప్తోందేమో. మేబీ ఇప్పటి వరకు మనం అలా లేకపోయినా ఇకపై అలా ఉండడం నేర్చుకోవాలి. భవిష్యత్ తరాలకి చెప్తుంది. నేను ఊరికే చెప్పినట్టు కాదమ్మా, ఇది ఏదో మాట వచ్చింది కాబట్టి చెప్పడం అని కాదు. నీకు ఒక్క రూపాయి నువ్వు వాళ్ళ జాగ్రత్త చూసుకోకపోతే ఎవడు ఇవ్వలేడన్న విషయం భవిష్యత్ తరాలకైనా, పేద దేశంలో పుట్టాం కాబట్టి, పేదలుగా పుట్టాం కాబట్టి, వీ డోంట్ హ్యావ్ 2 times. There are 90% of 80% of 60% of the people, Indians, have no 2 times food. వాడు ఏం చేయాలి అనేటువంటిది ఇవాళ ఆ రోజే నేను ఈ పని చేస్తున్నట్టయితే అని ఒక తండ్రి వాళ్ళ తెలుసుకోగలిగితే వాళ్ళ అబ్బాయికి చెప్తాడు, నాన్న ఇదిగో రేపొద్దున ఏ కరోనా లాంటిది వస్తే మన పరిస్థితి ఏమిట్రా అని ఆలోచించుకోగలిగితే we give respect to the money. చిరంజీవి గారు స్టార్ట్ చేసిన CCCకి మీరు కూడా స్టార్టింగ్లోనే మీరు చాలా స్పందించి విరాళం అందించారు. అంటే ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు ఎక్కువ మంది జరిగితే మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో రోజుకి ఒక పూట భోజనం కూడా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కేటర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందేమో కదా. ముఖ్యంగా ఇక్కడ క్లాసిఫికేషన్ ఉంటుందమ్మా. పర్టికులర్లీ ఈ విషయంలో చిరంజీవి గారికి ఆయన్ని మనం ఎంతో అభినందించాల్సిన విషయం. ఎందుకొచ్చిందో ఆ మహానుభావుడికి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ఈ చలనచిత్ర పరిశ్రమలో ప్రయాణం చేశాం. వాళ్ళు 40 సంవత్సరాలు చేస్తే నేను 35 సంవత్సరాలు ప్రయాణం చేశాను. వాళ్ళు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు పడేటువంటి బాధలు, కష్టాలు, సుఖాలు, పొద్దునే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు పడుతున్న బాధలన్నీ తెలుసు. వాళ్ళు సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఫుడ్ ఉండదు అన్నప్పుడు వాళ్ళు పడే బాధలు, భార్య, పిల్లలు, ఇవి మామూలే. ఇవన్నీ మనం చెప్పుకుంటే చెరిగితే చదవడం కింద చెప్పుకోవడమే అవుతుంది తప్పమ్మా. దానివల్ల ఏమీ మనకి అంటే దాన్ని ఏమంటారు, అన్ని చెప్పుకోవడానికి పనికి వస్తుంది కానీ హూ బెల్ ది క్యాట్, పిల్లి మెళ్ళలో గంట కట్టేవాడు ఎవడన్నట్టు చిరంజీవి గారికి, ఆ మహానుభావుడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టిందో. ఇంతమందికి మనం సహాయం చేయాలి. మనం ఈ ఇండస్ట్రీలో పుట్టి పెరిగాం. మన పెరుగుదలకి, మన ఇంతటి ఉన్నత స్థితికి కారకులైన వాళ్ళందరూ ఉండబట్టే కదా. కాబట్టి వాళ్ళందరికీ మనం అంతో ఇంతో సాయం చేయాలని ఆయన ఒక ఈ సంస్థను పెట్టి దాని ద్వారా అందరికీ సహాయం చేయాలి. ఇదే కాదు ఇంకా చేయాలనేటువంటి ఆలోచన ఆయన కలగటం ఆయన జన్మ చరితార్థం. అటువంటి చిరంజీవి గారి దానికనే కాదు, ఎవరైనా ఆయన వరకు ఆయన పెట్టిన దానికి అలా చేస్తే అంత కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలుసు. నాతో అంటే వాళ్ళు నా దగ్గర సహాయం పొందారనే మాట పొరపాటును కూడా నాకు గొంతు మీద కత్తి పెట్టినా నేను చెప్పలేను. కాకపోతే వాళ్ళు నాతో పాటు పంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంతో మంది, ఎన్నో రకాలుగా. అది నా దగ్గరికి వస్తే అది ఎంత రహస్యంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళు లేకుండా ఎన్నో రకాలుగా అందరికీ సాధ్యమైనంత వరకు ఉపయోగపడదాం. సాధ్యమైనంత వరకు మనం వీ బిలాంగ్ టు దిస్ ఫిలిం డిపార్ట్మెంట్ కాబట్టి నటులకి, నటీమణులకి, 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండడానికి ఏదో చంద్రుడికో నూలుకోగన్నట్టు
నా బతుకు కొద్దీ నేను చేయగలిగాను. బ్రహ్మానందం గారు, ఇంకా చేస్తున్నాను, చాలా మందికి చేస్తాను. సిచ్యువేషన్ ఎంత గ్రేవ్గా ఉంది, ఎంత సీరియస్గా ఉందో ఇంకా అర్థం కాని పరిస్థితి. మనం నెల రోజులుగా లాక్డౌన్ అనుభవిస్తున్నాము. కొన్ని నిబంధనలు పెట్టింది ప్రభుత్వం, అయినప్పటికీ ఇప్పటికీ మాస్కులు వేసుకునే వాళ్ళు, రోడ్లపైకి అనవసరంగా వచ్చి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఒక మాస్టర్గా క్లాస్ పీకుతారా? నేను ఒకటి చెప్తున్నాను అన్నమాట, వాళ్ళని క్లాస్ పీకటం అనేది కరెక్ట్ పదం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏమవుతుందంటే కొంచెం డెప్త్లో ఆలోచిస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క సెన్స్ ఆఫ్ థింకింగ్ పెడతాడు. ఇప్పుడు మనం చూడండి, సరదాగా అంటే నేను క్లాస్ టీచర్ని కాబట్టి చెప్తున్నాను, మనం క్లాస్లోకి మాస్టర్ వచ్చేసరికి చైర్ తీసేస్తాడు, వీడు వెళ్ళిపోయి గన్ మని కింద పడతాడు. మాస్టర్ కూర్చుని చైర్ ఉందని కూర్చుంటాడు, కూర్చున్నప్పుడు చైర్ ఉండదు, కింద పడతాడు, అందరూ నవ్వుతారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అటువంటి ఆలోచన వచ్చే విధంగా పరమేశ్వరుడు వాడికి ఆ రకమైనటువంటి ఆలోచన కలిగించే ఆ సైకలాజికల్ ఆ కెమికల్ దాన్ని ఏమంటారు, అటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి బుద్ధితో వాడు పుట్టించాడు. మనం ఏం చేయగలం? వాడు ఎవడో వచ్చి ఓ డాక్టర్ కోట్ వేసుకుని ఆ పైన ఓ స్టెత్ వేసుకుని వాడు సరదాగా తిరగాలనుకుంటున్నాడు బయట, వాడిని చూసి స్కూటర్ మీద వెళ్ళిపోతుంటే డాక్టర్ అనుకుని మనం మెదలకుండా ఊరుకుంటున్నాం. ఓహో డాక్టర్ గారు కదా అని నేను ఈ మధ్య నాకు తెలుస్తున్న విషయాలు అన్నమాట. అలా అని ఇంకొకతను ఇంకొకటి ఏదో ఒక తీసి ఎప్పటిదో ప్రిస్క్రిప్షన్ ఒకటి తీసుకొని మా మదర్కి ఏదో బాగాలేదండి ఇవి కొనాలి, ఇవన్నీ చెప్పి వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారంటే పిటిగా వాళ్ళని మనం అర్థం చేసుకుని మనం వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదేమో అనేటువంటి వాళ్ళు కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి వాళ్ళు. ఏమని చెప్తాం వాళ్ళకి, ఎన్నని చెప్తాం? అది నాకు అనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అవతల వాడిని మోసం చేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ అదే పట్టుకుని మనం ఎవరినో చిత్త కొట్టి అవతల పడేశారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎవరినో పట్టుకుని కొడుతున్నారు. ఇట్లాగా ఎవడి వైపు చెప్పాలో, ఏది ధర్మమో ఏది అధర్మమో ఎవరు చెప్పేరురా, ఎవరు నేర్చేరురా. అలాంటి ఆంధ్రదేశ్ మొత్తం భారతావనిలో మొత్తంలో రామకృష్ణ పరమహంస లాంటి వాడికి వాడి ఆలోచనే వాడికి ఉంది, ఆయన గొప్పతనమే ఆయనకుంది, ఆయన తాటే ఆయనకుంది. అలాంటిదే దానికి భిన్నంగా ఇంకొకటి సృష్టించగలిగాడు. వాడి ఆలోచన అలా ఉంటుంది, వాడి ఆలోచన విధానం అలా ఉంటుంది. వాడు చెప్పటం వరకే మన బాధ్యత. అక్కడికి మన ఒక పోలీస్ ఆఫీసరు 2 చేతులైతే నమస్కారం చేసి వెళ్ళిపోండి సార్, ఇంకెందుకు మీతో ఆర్గ్యుమెంట్ ఎందుకు, వెళ్ళిపోండి దయచేసి వెళ్ళిపోండి అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. వీళ్ళకి మనం ఏమని క్లాసులు పీకాలి, ఏం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది? కాకపోతే మనిషికి అలా వెళ్ళొద్దు అని చెప్తాం, గేదెకి వేరే విధంగా చెప్తే గానీ అది రాదు. దా హే హే అని అంటే వచ్చి గేదో పుడితో అక్కడ పెట్టిన గడ్డో తిని వెళ్ళిపోతుంది. అది దాని భాష, ఆ భాషలో వాళ్ళకి చెప్పాలి. ఎంతమంది నాన్న నీ విషయం కాదురా, నువ్వు వెళ్ళటం వల్ల నీకు వచ్చే ఇబ్బంది కాదురా, నువ్వు వెళ్ళటం వల్ల నీకు ఒక్కడికే కాదురా, నీ వల్ల ఇంతమంది ఇంత దారుణంగా చచ్చిపోతారా, ప్రాణాలు వదిలిపోతున్నారు నాయన అని పెద్దలు చిన్నలు సెలబ్రిటీస్ డాక్టర్స్ అందరూ తెలిసిన ఇంతో అంత తెలిసిన ప్రతి వాళ్ళు, ధార్మికులు డాక్టర్స్, ఆయుర్వేద డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్ ఇంతమంది చేతులెత్తి అందుకే పోలీసులందరూ కూడా వాళ్ళకి ఏ భాషలో చెప్తే కరెక్టో ఆ భాషలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం రకరకాల పద్ధతుల్ని పోలీసులు అవలంబించడం కూడా చూస్తున్నాం. తప్పదు కదమ్మా, మరి ఆ భాషలో చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి చివరిగా క్విక్ బైట్స్, ఒక్క మాటలో మీ సమాధానం కావాలి. ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణం ఆలోచన, తోటి మనిషి పట్ల ఉండాల్సింది ఆలోచన. మనిషికి ఎప్పుడు రక్షా కవచం. ఒక మాట ఏం చెప్తాడంటే దయ, ఎందుకంటే ధైర్యం. ఓకే, ఇందాక చెప్పబోయారు తోటి మనిషి పట్ల కూడా మనకు ఆలోచన ఉండాలి. దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇందాక అంటే ఆవిడ మదర్ తెరిసాని ఎవరు అందంగా కనిపిస్తారండి మీకు, మీ సృష్టిలో మీకు ఎవరు అందంగా కనిపిస్తారంటే ఎవరి కళ్ళలో దయాగుణం కనిపిస్తుందో ఆ దయాగుణం కల్పించిన ప్రతి జీవి అందమైంది అని చెప్తారు. అందుకని ప్రతి మనిషిలో ఉండవలసింది దయాగుణం. అది చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ మీరు చెప్పగలిగారు కదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు నేను ముందు
నీలో ఉన్న దయాగుణం ఏంటని నన్ను అడగొచ్చుగా. ఎవడో అడగకపోవచ్చు డైరెక్ట్గా, కాకపోతే మీరే నన్ను అడగాలనుకోవచ్చు. అయినా ఇప్పుడు ఒక్క చిన్న విషయం చెప్పి లాస్ట్ దీని కింద ముగించేస్తాను. ఇప్పుడు మా ఇంట్లో కుక్కు లేదు, సర్వెంట్ మెయిడ్స్ ఇద్దరు లేరు, డ్రైవర్ లేడు, మా ఇంట్లో పనిచేసే బాయ్ లేడు. మా ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటున్నాం. అయినా 2 నెలల నుంచి మా ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ జీతాలు 1వ తారీఖు వచ్చేసరికల్లా వాళ్ళ ఇంటికి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. నాకు ఇంతకంటే గొప్ప దయాగుణం ఉందని నేను చెప్పలేను. అద్భుతం. ప్రకృతి నేర్పిన పాఠం మాటలో అంతే. ప్రకృతి నేర్పిన పాఠం నిజాయితీగా ఉండండి, అందరూ కలిసి ఉండండి, అందరూ సమంగా బతకండి. కరోనా కంటే భయంకరమైనది అవినీతి, బంధుప్రీతి, చీకటి కరోనా కంటే భయంకరమైనది. ఆ తర్వాత ఏదైనా వస్తే చెప్పొచ్చు, కానీ ఇప్పటికీ ఎక్కువ మార్కులు దీనితోనే ఉన్నాయి. ఇదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఓకే, భవిష్యత్తులో మారిన కరోనా కంటే ప్రపంచాన్ని భయంకరమైనది చూస్తానన్న చెప్తే నమ్మకం బాగుంటదేమో కానీ ఉంది 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 ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఐ థింక్ ఆ పాజిటివ్ స్పిరిట్ తో మనం ముగిద్దాం ఇవాళ మన కాన్వర్సేషన్ ని. డెఫినెట్ గా మనకేంటి దీప్తి, ఒక్క విషయం చెప్పండి. ఫినిషింగ్ లో మనకేంటి, మనం బతికేయగలం, మనం బతుకుతాం. మనం బతకటం కాదు, ఈ మహమ్మారిని జయించి బతుకు కేవలం సందులలో కుక్కల వలె, నక్కల వలె, పందుల వలె బతకటం కాదు, జీవిస్తాం. మనందరం జీవిస్తాం. మనందరి జీవితాల యొక్క స్ఫూర్తి భారతదేశ ప్రజలందరూ స్ఫూర్తిదాయకంగా ఉండి ఇది ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి స్థితిలో మనం బతకగలం. విల్ హ్యావ్ నైస్ ఫ్యూచర్. డోంట్ వర్రీ అబౌట్ ది పాస్ట్. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి కూడా ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పటికైనా విజయాన్ని సాధించి తీరుతాం. కాకపోతే సాధించిన దానికి ఇటు సంతృప్తి పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు. వీ హ్యావ్ టు అచీవ్ సో మెనీ థింగ్స్. అందుకే మహానుభావుడు చెప్తాడు, నన్నయ్య మావాడు, తిక్కన మావాడు, మేము ఎదవలమైతే మాత్రం మాకేంటి అని. అందుకని వాళ్ళ పేర్లు ఏవో చెప్పుకుని బతకడం కంటే మనం గొప్పవాళ్ళం, మనలో కూడా గొప్పతనం ఉంది అని ప్రూవ్ చేసుకోవాలి. ఆ రోజుల్లో మసూచి, మలేరియా అలాంటి వాటన్నిటికీ ఎలా అయితే వ్యాక్సిన్ కనిపెట్టారో, బహుశా నేను అనుకోవటం మన వాళ్లే ఈ మహమ్మారికి కూడా వ్యాక్సిన్ కనిపెట్టి మన భారతదేశాన్ని విజయపందం వైపు నడిపించాలని, ఆ రోజు చాలా త్వరగా రావాలని ఎంతో ఓపికగా అందరం వీ ప్రేయిట్, మనం కోరుకుందాం. అంటే మనకేమీ ఎవరిని వెళ్ళి అడిగితే చెప్తాడో తెలియదు కాబట్టి, ఎవరిని వెళ్ళి అడగాలో కూడా తెలియదు కాబట్టి, ఎవరైతే మనకు కనపడకుండా ఉన్నారో ఆ వాడికి చేతులెత్తి నమస్కరించి త్వరలో మనందరం కలుసుకుని హాయిగా మాట్లాడుకునే స్థితి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ బ్రహ్మానందం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నిజంగా మా అందరికీ బోల్డ్ అంతా మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. ఈ లాక్డౌన్ టైంలో చాలా మందికి కొరవడుతున్న ఆ మానసిక ధైర్యాన్ని మాలో నూరిపోసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా ఆప్టమిస్టిక్గా ఇకపై ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం చూస్తాము అన్న నమ్మకంతో బతుకుదాం, మనలో మంచి మార్పులు చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీవీ 9.